ఆ నగరంలో ఎంతో ఉత్తేజభరితంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 38వ హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, పుస్తకం హస్తభూషణమే కాదు, అది మస్తక భూషణం కూడా. పలానా పుస్తకం చదివి నేను కమ్యూనిస్టునయ్యాను, పలానా పుస్తకం చదివి నేను గాంధేయవాదినైనాను, పలానా పుస్తకం చదివి నేను అంబేద్కరిస్ట్నయ్యాను, పలానా పుస్తకం చదివి నేను బుద్ధిస్టునయ్యాను, పలానా పుస్తకం చదివి నేను భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను, పలానా పుస్తకం ప్రేరణతో నేను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నాను, పలానా పుస్తకం నన్ను సంస్కరించింది, నా ఆలోచనలను పదును పెట్టింది, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అంటూ అనేక మంది ప్రముఖులు, సుప్రసిద్ధ వ్యక్తులు చెప్పడం మనం వింటూ ఉంటాం. అంతగా ప్రభావితం చేస్తుంది ఒక పుస్తకం. ఒక్క అక్షరం చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు కాళోజీ నారాయణరావు. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు కందుకూరి వీరేశలింగం పంతులు. పుస్తకం గురించి, దాని గొప్పతనాన్ని గురించి మాక్సిమ్ గోర్కీ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, దాశరథి, కాళోజీ నారాయణరావు లాంటి ప్రముఖ వ్యక్తులందరూ అనేక రకాలుగా మనకు వివరించి ఉన్నారు. నా మటుకు నేను ఎక్కడో హైదరాబాద్ పాత నగరంలో ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుకొని, చుట్టూ ఎలాంటి విద్యాగంధము లేని వాతావరణంలో మంచి మిత్రులు దొరకడం వలన తెలంగాణ తొలిదశ ఉద్యమం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 1969లో ప్రారంభం కావడం మూలంగా, అందులో పాటలు పాడుకుంటూ తిరగడం మూలంగా క్రమంగా సాహిత్యం వైపు ఆకర్షింపబడి పుస్తకాలు చదవడం ప్రారంభించాను. మా ప్రాంతంలోని భారత గుణవర్ధక సంస్థ అన్న అతి పురాతనమైన గ్రంథాలయంలోని చిన్నపిల్లల పుస్తకాలున్న లైబ్రరీని ముందు చదివి, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వయోజనుల గ్రంథాలను కూడా చదవడం ప్రారంభించాను. అందుకే ఒక మాట అంటుంటాను, ఎక్కడో పాత నగరంలో శిలలాగా పడి ఉండవలసిన నన్ను పుస్తకం ఒక శిల్పంగా తీర్చిదిద్దింది, సాహిత్య శిల్పంగా తీర్చిదిద్దింది. ఇవాళ నేను తెలుగు సాహిత్యం అధ్యయనం చేయడం, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్గా, ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యుడిగా, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా అనేక పదోన్నతులు పొందడానికి నాకు దారి దీపంగా తోడ్పడింది ప్రధానంగా పుస్తకమే. పుస్తకమే లేకుండా ఉంటే నేను ఏమైపోయేవాడినో అసలు ఊహించడం కష్టం. హైదరాబాద్ పాత నగరం మత కలహాలు, సంఘ విద్రోహ శక్తులు, రౌడీలు ఇలాంటి వాళ్లకు నిలయమైన ప్రాంతంలో, తెలుగు సాహిత్యానికి సరైన స్థానం లేని ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం మూలంగా ఏర్పడిన మిత్రుల ఒక బృందం అందరం కలిసి ఒక లిఖిత పత్రికను ప్రారంభించుకొని, నవ్య సాహితీ అని, ఉషస్సు అని, వేదిక అని, ఆ నవ్య సాహిత్య లిఖిత పత్రికలను చేత్తో రాసి గ్రంథాలయంలో పెట్టడం ద్వారా లభించిన ఆదరణతో క్రమంగా అధ్యయనం చేయడం, పుస్తక పఠనం పైన ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. నా దృష్టిలో విజయానికి 12 మెట్లు, 21 మెట్లు ఉండవు. ప్రతి వ్యక్తి విజయానికి 2 మెట్లు: నిరంతర అధ్యయనము, నిర్విరామ కృషి. నిరంతర అధ్యయనం, గ్రంథాధ్యయనం, జీవితాధ్యయనం, సమాజాధ్యయనం, లోకాధ్యయనం. లోకాన్ని చదవాలి, జీవితాన్ని చదవాలి, సమాజాన్ని చదవాలి, పుస్తకాన్ని చదవాలి. కాబట్టి పుస్తక మహోత్సవం అనేది ఒక యజ్ఞంలాగా, తపస్సులాగా నిర్వహిస్తున్న మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 38-39 ఏళ్లకు పూర్వము అప్పుడు ఈ యజ్ఞాన్ని ప్రారంభించిన మిత్రులు, ప్రముఖులు కాలేజీలకు వెళ్ళి, స్కూళ్ళకు వెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టి మాలాంటి వాళ్ళను తీసుకెళ్ళి మా అనుభవాలను చెప్పించి పుస్తకం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకు వివరించడం ద్వారా వాళ్ళు క్రమంగా ఈ మహోత్సవానికి, బుక్ ఫేర్కు రావడం, బుక్ ఫేర్ దారి చూడడం ప్రారంభమైంది. ఇవాళ బుక్ ఫేర్కి లక్షలాది మంది వస్తున్నారంటే దాని వెనక అనేక మంది మిత్రుల నిరంతర నిర్విరామ కృషి ఉన్నది. ఆ కృషి చేసి పుస్తకం మరణించదు. అక్షరం అంటే అర్థమే క్షరము లేనిది, నాశనము లేనిది. అక్షరం ఎట్లా నాశనం లేనిదో పుస్తకం కూడా నాశనం లేనిదే. ఎన్ని ఈబుక్స్ వచ్చినా, ఎన్ని డిజిటల్ గ్రంథాలయాలు వచ్చినా, ఎంత అత్యాధునికమైన సౌకర్యాలు వచ్చినా
పుస్తకం వన్నె తగ్గనిది, విలువ తగ్గనిది. నిరంతరము మన మెదడును ప్రభావితం చేసేది పుస్తకమే. మనం ఏదో వీడియోలు చూస్తాము, ఇంకేదో ఇంటర్నెట్లో చూస్తాము, అవి మెదడు దాకా, హృదయం దాకా వెళ్ళవు. హృదయాన్ని ప్రభావితం చేసేది, మెదడును ప్రభావితం చేసేది పుస్తకమే. కాబట్టి ఈ పుస్తక మహోత్సవం ద్వారా వచ్చే ఎంతో నేను ప్రతి ఏడాది వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా అందరి చేతుల్లో పుస్తకాల కవర్లు చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అయ్యో, చదివే వాళ్ళు ఉన్నారా, రాసేవాళ్ళు ఉన్నారా, అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారా అని ఒకప్పుడు 10 ఏళ్ల కింద అనుకుంటూ ఉండేవాడిని. కానీ వాళ్ళ ధైర్యం వచ్చింది, పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు, ప్రభావితులవుతున్నారు. కొత్త తరం సాహితీవేత్తలు తెలుగు సాహిత్య రంగంలోకి, భారతీయ సాహిత్య రంగంలోకి వాయు వేగంతో దూసుకొని వస్తున్నారు. ప్రతి సామాజిక శ్రేణి, ప్రతి సామాజిక బృందం ఒక తరం రచయితలను సృష్టించుకుంటూ, సాహితీవేత్తలను సృష్టించుకుంటూ ముందుకు పోతుంది. ఇది మంచి పరిణామము, సంతోషించదగిన పరిణామం అని చెప్తూ, పుస్తకానికి స్వాగతం, పుస్తక మహోత్సవానికి స్వాగతం, వచ్చిన మిత్రులందరికీ స్వాగతం. నమస్కారం.